జీవ ప్రమాణము. క్విక్ రివిజన్. జీవరాశులన్నీ వైరస్లు మినహా సజీవ ప్రాథమిక ప్రమాణాలని కలిగి ఉంటాయి. వీటిని జీవ కణాలు అంటారు. ఆంటన్ వాన్ లీవెన్హక్ మొట్టమొదటగా జీవకణ నిర్మాణాన్ని వర్ణించారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుక్కోవడంతో కణము కణాంగాల అతి సూక్ష్మ నిర్మాణాన్ని తెలుసుకోవడం సాధ్యపడింది. స్లీడెన్ స్వాన్లు సంయుక్తంగా కణ సిద్ధాంతాన్ని సమీకరించారు. స్వాన్ వృక్ష కణజాలాలపై అధ్యయనం జరిపి కణకవచం ఉండడం వృక్ష కణాల యొక్క ప్రత్యేక లక్షణంగా నిర్ధారించారు. రుడాల్ఫ్ విర్షా మొట్టమొదటిసారిగా కొత్త కణాలు అంతకు పూర్వం ఉన్న కణాల నుంచి విభజన వల్ల ఏర్పడతాయని ప్రతిపాదించాడు. దీన్ని ఏమంటామంటే ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అంటాం. కణ సిద్ధాంతం జీవులన్నీ కణాలు కణోత్పత్తులతో నిర్మితమై ఉంటాయి. అన్ని కణాలు అంతకు పూర్వం ఉన్న కణాల నుంచి పుడతాయి. కణ సంవిధానం ఆధారంగా కణాలు జీవులు రెండు రకాలుగా విభజించబడ్డాయి. అవి కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు. కణాలలో త్వచంతో ఆవరించబడిన కేంద్రకము కణాంగాలు 70S రైబోజోములతో ఉంటే అటువంటి జీవులని కేంద్రక పూర్వజీవులు అంటారు. బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. నిర్దిష్టమైన త్వచంతో ఆవరించబడి ఉన్న కేంద్రకం వివిధ రకాలైన కణాంగాలను కలిగి ఉన్న కణాలను నిజ కేంద్రక కణాలు అంటారు. ఉదాహరణ అన్ని మొక్కలు నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియా మినహా. ఇంకా జంతువులు నిజ కేంద్రక జీవులు. నిజ కేంద్రక జీవులలో నిర్దిష్టమైన ధ్వజంతో ఆవరించబడిన కేంద్రకం ఉంటుంది. వివిధ రకాలైన కణాంగాలు ఉంటాయి. అటువంటి కణాలనే అంటారు నిజ కేంద్ర కణాలు అంటారు. రైబోజోములు అనేవి త్వచ ఆచ్ఛాదన లేని కణాంగాలు రైబోజోములు. నిజ కేంద్రక పూర్వ కణాలు రెండింటిలోనూ కనిపిస్తాయి. నిజ కేంద్రక కణాలలో రైబోజోములు కణద్రవ్యంలో కాక రెండు కణాంగాలలోనూ హరితరేణువు, మైటోకాండ్రియా, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన కనిపిస్తాయి. నిజ కేంద్రక జీవులలో రైబోజోములు కణద్రవ్యంలోనే కాక రెండు కణాంగాలు హరితరేణువులోనూ ఉంటాయి, మైటోకాండ్రియాలోను. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన కూడా నిజ కేంద్రక కణాల్లో ఈ రైబోజోములు అనేవి అతుక్కుని ఉంటాయి. రెండు కణాంగాలైన హరితరేణువు, మైటోకాండ్రియాలోను, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలోను రైబోజోములు అతుక్కుని ఉంటాయి. జంతు కణాలు కణ విభజనలో తోడ్పడే త్వచ ఆచ్ఛాదన లేని మరొక కణాంగాన్ని కూడా కలిగి ఉంటాయి. దీన్ని సెంట్రియోల్ అంటారు. నిప్పుకోడి అండం అతిపెద్ద విడికణం. పొడవైన కణాలలో నాడీ కణాలు ఒకటి. జంతు కణాలు కణ విభజనలో తోడ్పడే త్వచ ఆచ్ఛాదన లేని మరొక కణాంగాన్ని కూడా కలిగి ఉంటాయి. దీన్ని ఏమంటాము? సెంట్రియోల్ అంటాం. జంతు కణాల్లో ఉంటాయి సెంట్రియోల్. కణ విభజనలో తోడ్పడుతుంది సెంట్రియోల్. త్వచ ఆచ్ఛాదన లేకుండా ఉంటాయి. రైబోజోములు కాకుండా నిజ కేంద్రక కణాలలో కణ విభజనలో తోడ్పడే త్వచ ఆచ్ఛాదన లేని మరొక కణాంగం ఉంటుంది. దీన్ని సెంట్రియోల్ అంటాం. నిప్పుకోడి అండం అతిపెద్ద విడికణం. పొడవైన కణాలలో నాడీ కణాలు ఒకటి. నిప్పుకోడి అండం అనేది పెద్దదైన అతిపెద్ద విడికణం. నెక్స్ట్ కేంద్రక పూర్వ కణాల గురించి. బ్యాక్టీరియంలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, మైకోప్లాజ్మా, PPLO, ప్లూరోనిమోనియా లైక్ యానిమల్స్ ఆర్గనిజమ్స్. ప్లూరోనిమోనియా లాంటి జీవులు కేంద్రక పూర్వ కణ నిర్మాణాన్ని చూపుతాయి. బ్యాక్టీరియాలలో కనిపించే 4 ప్రాథమిక రూపాలు బ్యాసిల్లస్ దండాకారము, కోకస్ గోళాకారము, విబ్రియో కామ ఆకారము, స్పైరిల్లం సర్పిలం. నిజ కేంద్రక పూర్వ కణాలు రెండింటిలోనూ కణద్రవ్యం అనే అర్ధద్రవ స్థితి కలిగిన మాత్రిక ఉంటుంది. వృక్ష జంతు కణాలు రెండింటిలోనూ కణద్రవ్యమే కణజీవక్రియలన్నింటికీ వేదికగా ఉంటుంది. కణాన్ని సజీవ స్థితిలో ఉంచడానికి కావలసిన వివిధ రసాయన చర్యలన్నీ కణద్రవ్యంలోనే జరుగుతాయి. అన్ని కేంద్రక పూర్వజీవుల కణాలలోనూ కణపొరను ఆవరించి కణకవచం ఏర్పడి ఉంటుంది. ఇది కణం యొక్క కణద్రవ్య మాత్రికను ఆవరించి ఉంటుంది. అన్ని కేంద్రక పూర్వజీవుల యొక్క కణాలలోనూ కణపొరని అంటే ప్లాస్మా త్వచాన్ని ఆవరించి మరొక పొర ఉంటుంది. దాన్ని కణకవచం అంటారు. ఇది కణం యొక్క కణద్రవ్య మాత్రికను ఆవరించి ఉంటుంది. కణద్రవ్యం యొక్క మాత్రికను ఆవరించి ఉంటుంది. నిర్దిష్టమైన కేంద్రకం ఉండదు. కేంద్రక పూర్వజీవులలో జన్యు పదార్థం ఉండి కేంద్రక త్వచం చేత ఆవరించబడకుండా నగ్నంగా ఉంటుంది. జన్యు పదార్థం వృత్తాకార DNA ఏక క్రోమోజోమ్ రూపంలో ఉంటుంది. చాలా బ్యాక్టీరియంలలో జీనోమిక్ DNAకు వెలుపలగా ఉండే చిన్న DNA వలయాలను ప్లాస్మిడ్లు అంటారు.
ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలు బ్యాక్టీరియంలకు కొన్ని ప్రత్యేక దృశ్య రూప లక్షణాలను ఆపాదిస్తాయి. అలాంటి ఒక ప్రత్యేక లక్షణం సూక్ష్మజీవనాశకాలకు నిరోధకత. ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ అనేది ఇతర అసలైన కేంద్రకంలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కంటే జీనోమిక్ డిఎన్ఏకి వెలుపలగా మరొక డిఎన్ఏ వలయం ఉంటుంది. దాన్ని ఏమంటాము? ప్లాస్మిడ్ అంటాము. ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలు బ్యాక్టీరియంలకు కొన్ని ప్రత్యేక దృశ్య రూప లక్షణాలను ఆపాదిస్తాయి. ఇలాంటి ఒక ప్రత్యేక లక్షణం సూక్ష్మజీవనాశకాలకు నిరోధకత. బ్యాక్టీరియంలు బయట నుండి వచ్చే డిఎన్ఏతో జన్యు పరివర్తన చర్యను కలగజేయడంలో ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలు తోడ్పడతాయి. ఒకటేమనుకున్నాము, సూక్ష్మజీవుల నిరోధకతను కలగజేయడానికి ప్లాస్మిడ్లు తోడ్పడతాయి. అదేవిధంగా బ్యాక్టీరియంలు బయట నుంచి వచ్చే డిఎన్ఏతో జన్యు పరివర్తన చర్యను కలగజేయడంలో ఈ ప్లాస్మిడ్లు తోడ్పడతాయి. కణపొర కొన్ని చోట్ల ముడతల రూపంలో ఉండి మీసోజోమ్ అనే ప్రత్యేక రూపాన్ని ఏర్పరుస్తుంది. ఇది కేంద్రక పూర్వజీవుల యొక్క ప్రత్యేక లక్షణం. కణపొర ప్లాజ్మా త్వచం అనేది ముడతల రూపంలో ఉండి మీసోజోమ్ అనే ప్రత్యేక రూపాన్ని ఏర్పరుస్తుంది. అంటే ప్లాజ్మా పొర యొక్క ముడతలు అన్నమాట. దాన్నే మీసోజోమ్ అంటాం. ఇది కేంద్రక పూర్వజీవుల యొక్క ప్రత్యేక లక్షణం, మీసోజోములు కలిగి ఉండడం. ఈ ముడతలు ప్రధానంగా కణత్వచం యొక్క అంతర్వలనాలు. ఈ ముడతలు అనేవి ప్రత్యేకంగా కణత్వచం యొక్క అంతర్వలనాలు. నెక్స్ట్ కణాచ్ఛాదన, దాని భిన్న రూపాలు, రూపాంతరాలు. చాలా కేంద్రక పూర్వ కణాల్లో, ప్రత్యేకించి బ్యాక్టీరియంల కణాలలో గల సంక్లిష్ట రసాయనిక నిర్మాణం కణ ఆచ్ఛాదన 3 పొరలు దృఢంగా బంధితమైన ఏర్పడి ఉన్న నిర్మాణాలు. అవి అన్ని కణ ఆచ్ఛాదన అంటే ఇది కణ కవచం అనమాట. కణ ఆచ్ఛాదన అంటే గ్లైకోకేలిక్స్ అనుకుంటా. ఇవి అన్నింటికంటే వెలుపలగా ఉన్న గ్లైకోకేలిక్స్ పొర, దాని కింద కణకవచము, దాని తర్వాత ప్లాజ్మా పొర. గ్లైకోకేలిక్స్ అంటాం దీన్ని. కణాచ్ఛాదన, దాని భిన్న రూపాలు, రూపాంతరాలు. ఫస్ట్ గ్లైకోకేలిక్స్ అనమాట. కణం యొక్క కేంద్రక పూర్వజీవులలో వాటి యొక్క నిర్మాణం గురించి చూస్తున్నాం కదా. చాలా కేంద్రక పూర్వ కణాలలో, ప్రత్యేకించి బ్యాక్టీరియంలలో కణాలలో గల సంక్లిష్ట రసాయనిక నిర్మాణమే కణ ఆచ్ఛాదన. 3 పొరలు దృఢంగా బంధితమై ఏర్పడిన నిర్మాణం ఈ కణ ఆచ్ఛాదన అనేది గ్లైకోకేలిక్స్. ఇవి అన్నింటికంటే వెలుపలగా ఉన్న గ్లైకోకేలిక్స్ పొర, దాని కింద కణకవచము, దాని తర్వాత ప్లాజ్మా పొర. వీటిని కణ ఆచ్ఛాదన అంటాం అన్నమాట. కణ ఆచ్ఛాదనలోని రసాయనిక నిర్మాణంలో గల భిన్నత్వం ఆధారంగా గ్రామ్ అభివృద్ధి చేసిన అభిరంజన పద్ధతి ఆధారంగా బ్యాక్టీరియంలను 2 సముదాయాలుగా వర్గీకరించారు. ఈ కణ ఆచ్ఛాదనలోని రసాయన నిర్మాణంలో ఉండే భిన్నత్వం ఆధారంగా రసాయనిక నిర్మాణంలో గల భిన్నత్వం ఆధారంగా గ్రామ్ అభివృద్ధి చేసిన అభిరంజన పద్ధతి ఆధారంగా బ్యాక్టీరియంలను 2 సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి గ్రామ్ అభిరంజనాన్ని గ్రహించేవి గ్రామ్ పాజిటివ్, గ్రామ్ అభిరంజనాన్ని గ్రహించనివి గ్రామ్ నెగిటివ్ రకాలు. వివిధ బ్యాక్టీరియంలలో గ్లైకోకేలిక్స్ పొర దాని నిర్మాణంలో ఉన్న పదార్థాలలోనూ మందంలోనూ భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు అది వదులైన జిగురు పొర, స్లైమ్ పొరలాగా, కొన్నిసార్లు దృఢమైన మందమైన తొడుగులాగా ఉంటుంది. కణకవచం కణానికి ఒక నిర్దిష్ట రూపాన్ని ఇచ్చి కణం పగిలిపోకుండా లేదా ఛిద్రమైపోకుండా ఉండడానికి కావలసిన బలాన్ని, నిర్మాణపరమైన ఆధారాన్ని కలుగజేస్తుంది. ప్లాజ్మా పొర అర్ధపారగమ్యత స్వభావాన్ని కలిగి ఉండి నిజకేంద్రక జీవుల కణపొర నిర్మాణంలాగానే ఉంటుంది. ప్లాజ్మా పొర అర్ధపారగమ్యత స్వభావాన్ని కలిగి ఉండి నిజకేంద్రక జీవుల కణపొర నిర్మాణంలాగే ఉంటుంది. ప్లాస్మా పొర కణంలోనికి అనేక చోట్ల వ్యాపనం చెందడం వలన కోశికలు, నాళికలు, పటలికలు లాంటి ప్రత్యేకంగా కనిపించే త్వచిత ఆకారాలు ఏర్పడతాయి. కోశికలు, నాళికలు, పటలికలు లాంటి ప్రత్యేకంగా కనిపించే త్వచిత ఆకారాలు ప్లాస్మా పొర కణంలోనికి అనేక చోట్ల వ్యాపనం చెందడం వల్ల ఏర్పడతాయి. ఇవి కణకవచం ఏర్పడడానికి, డిఎన్ఏ ప్రతికృతి చెందడానికి, పిల్ల కణాలకు డిఎన్ఏ వితరణ చెందడానికి, శ్వాసక్రియలో, స్రావక్రియలో ప్లాజ్మా పొర ఉపరితల వైశాల్యం పెంచడం ద్వారా పోషకాల శ్వాసక్రియలో తోడ్పడతాయి.
అంటే ఈ కోసికలు, నాలికలు, పటలికలు ఏర్పడతాయి అనుకున్నాం కదా, అవి కణకవచం ఏర్పడడానికి, డిఎన్ఏ ప్రతికృతి చెందడానికి, పిల్ల కణాలకు డిఎన్ఏ వితరణ చెందడానికి, శ్వాసక్రియలో, స్రావక క్రియలో, ప్లాస్మా పొర ఉపరితల వైశాల్యాన్ని పెంచడం ద్వారా పోషకాల శోషణ క్రియలో తోడ్పడతాయి. సైనోబాక్టీరియా లాంటి కేంద్రకపూర్వ జీవులలో క్రోమటోఫోర్లు అనే ఇతర త్వచ నిర్మాణాలు కణద్రవ్యంలోనికి వ్యాపించి ఉంటాయి. ఇవి వర్ణ ద్రవ్యాలను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియంలు చలనశీలంగా లేదా చలనరహితంగా ఉండవచ్చు. చలనశీల బ్యాక్టీరియంలలో కణకవచం నుంచి పలుచని తంతువులలాగా పెరిగిన కశాబాలు ఏర్పడతాయి. బ్యాక్టీరియల్ కశాబం 3 భాగాలను కలిగి ఉంటుంది. అవి తంతువు, కుక్యం, ఆధార కణిక. బ్యాక్టీరియంలో చలనశీలంగా లేదా చలనరహితంగా ఉండవచ్చు. చలనశీల బ్యాక్టీరియంలో కణకవచం నుంచి పలుచని తంతువుల్లాగా పెరిగిన కశాబాలు ఉంటాయి. బ్యాక్టీరియాలు కదలడానికి చలనశీలంగా ఉండే బ్యాక్టీరియాలలో కణకవచం నుంచి కశాబాలు అనేవి ఏర్పడతాయి. తంతువులలాగా పెరిగిన కశాబాలు అనేవి ఉంటాయి. పలచని తంతువులలాగా పెరిగిన కశాబాలు ఏర్పడతాయి. బ్యాక్టీరియల్ కశాబం 3 భాగాలను కలిగి ఉంటుంది. అవి తంతువు, కుక్యం, ఆధార కణిక. ఈ కశాబం అనేది 3 భాగాలను కలిగి ఉంటుంది. తంతువు, కుక్యం, ఆధార కణిక. కశాబాలు ఫిలిఫింబ్రియాలు బ్యాక్టీరియల్ కణం యొక్క ఉపరితల నిర్మాణాలు, కానీ ఫిలిఫింబ్రియాలు కణచలనంలో పాల్గొనవు. ఫిలి అనేవి సాగిన నాలికల వంటి నిర్మాణాలు. కొన్ని బ్యాక్టీరియంలలో ఫింబ్రియాలు కణం నుంచి బయటికి పొడుచుకుని వచ్చే పొట్టి దృఢకంటకముల లాంటి పోగులు. ఫిలిఫింబ్రియాలు బ్యాక్టీరియంలు నీటిలోని రాళ్లను అతుక్కుని ఉండడానికి లేదా అతిదేయి కణజాలాలను అంటిపెట్టుకుని ఉండడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ రైబోజోములు అంతర్వేశాలు. కేంద్రక పూర్వజీవుల్లో రైబోజోములు కణంలోని ప్లాస్మా పొరతోటి అనుసంధానించబడి ఉంటాయి. ప్రతి రైబోజోమ్ 2 ఉపప్రమాణాలతో ఏర్పడి ఉంటుంది. కేంద్రక పూర్వజీవుల్లో రైబోజోమ్ 70S రకానికి చెందినది. ఇది 50S, 30S అనే 2 ఉపప్రమాణాల కలయికతో ఏర్పడుతుంది. కేంద్రక పూర్వజీవుల్లో రైబోజోములు 70S రకానికి చెందింది. 50S, 30S అనే 2 ఉపప్రమాణాల కలయికతో ఏర్పడతాయి. అనేక రైబోజోములు ఒకే రాయబారి పోచకు అతుక్కొని గొలుసులాగా కనిపిస్తాయి. వీటిని పాలీ రైబోజోములు అంటారు. అనేక రైబోజోములు ఒకే రాయబారి పోచకు అతుక్కొని గొలుసులాగా కనిపిస్తాయి. వీటిని పాలీ రైబోజోములు అంటారు. పాలిజోమ్లోని రైబోజోములు రాయబారి ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏలోని సమాచారాన్ని ప్రోటీన్లుగా అనువదిస్తాయి. ఈ పాలిజోముల్లోని రైబోజోములు రాయబారి ఆర్ఎన్ఏలోని సమాచారాన్ని ప్రోటీన్లుగా అనువదిస్తాయి. కేంద్రక పూర్వజీవుల కణాలలో నిల్వ పదార్థాలు అంతర్వేశాల రూపంలో కణద్రవ్యంలో చేరి ఉంటాయి. ఫాస్ఫేట్ రేణువులు, సైనోఫైసియల్ రేణువులు, గ్లైకోజన్ రేణువులు. నీలిహరిత ఆకుపచ్చని ఊదా కిరణజన్య సంయోగ బ్యాక్టీరియాలలో వాయు రిక్తికలు అనేవి కనిపిస్తాయి. తంతువు, కుక్యం, ఆధార కణిక అనే నిర్మాణాలు కశాబాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, తంతువు, కుక్యం, ఆధార కణిక. నెక్స్ట్ నిజకేంద్రక కణాలు. అన్ని ప్రోటిస్టాలు, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు నిజకేంద్రక జీవులు. అన్ని ప్రోటిస్టా జీవులు, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు ఇవన్నీ నిజకేంద్రక జీవులు. అన్ని ప్రోటిస్టా జీవులు, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు నిజకేంద్రక జీవులు. అన్ని ప్రోటిస్టాలు, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు నిజకేంద్రక జీవులు. నిజకేంద్రక జీవుల కణికలలో కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటుంది. త్వచ వ్యవస్థలతో కూడిన విభిన్న కణాంగాలు, సంక్లిష్టమైన వివిధ రకాలైన చలనశీలత కలిగించే నిర్మాణాలు, కణాస్థిపంజరాన్ని ఏర్పరిచే నిర్మాణాలు కనిపిస్తాయి. నిజకేంద్రక జీవుల కణాలలో కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటుంది. కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటుంది. త్వచ వ్యవస్థలతో కూడిన విభిన్న కణాంగాలు త్వచ వ్యవస్థలతో ఉంటాయి. సంక్లిష్టమైన వివిధ రకాలైన చలనశీలత కలిగించే నిర్మాణాలు, కణాస్థిపంజరాన్ని ఏర్పరిచే నిర్మాణాలు కనిపిస్తాయి. సంక్లిష్టమైన వివిధ రకాలైన చలనశీలత కలిగించే నిర్మాణాలు, కణాస్థిపంజరాన్ని ఏర్పరిచే నిర్మాణాలు కనిపిస్తాయి. నిజకేంద్రక కణాలలో జన్యు పదార్థం క్రోమాటిన్ లేదా క్రోమోజోముల రూపంలో ఉంటుంది. ఒక నమూనా నిజకేంద్రక వృక్ష కణము కణకవచము, ప్లాస్టిడ్లు మధ్యలో ఉండే అతిపెద్ద రిక్తికను కలిగి ఉంటుంది. ఇవి జంతు కణాలలో ఉండవు. వృక్ష కణాలలో కణకవచము, ప్లాస్టిడ్లు మధ్యలో ఉండే అతిపెద్ద రిక్తిక ఉంటుంది. అవి జంతు కణాల్లో ఉండవు. సెంట్రియోళ్ళు ఏమో జంతు కణాల్లో ఉంటాయి కానీ వృక్ష కణాల్లో ఉండవు సెంట్రియోళ్ళు అనేవి. నెక్స్ట్ కణత్వచం.
కణత్వచ నిర్మాణాన్ని మానవుని ఎర్ర రక్త కణాలపై జరిపిన రసాయన అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. కణత్వచ నిర్మాణాన్ని మానవుడి యొక్క ఎర్ర రక్త కణాలపై వేటిపై జరిపిన రసాయన అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ఎర్ర రక్త కణాలపై జరిపిన రసాయన అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. కణపొర 2 వరుసల లిపిడ్ అణువులతోటి ఏర్పడుతుంది. కణపొర 2 వరుసల లిపిడ్ అణువులతో ఏర్పడుతుంది. కణపొరలోని లిపిడ్ పదార్థం ముఖ్యంగా ఫాస్ఫోగ్లిజరైడ్లను కలిగి ఉంటుంది. కణపొర 2 వరుసల లిపిడ్ అణువులతో ఏర్పడుతుంది. కణపొరలోని లిపిడ్ పదార్థం ముఖ్యంగా ఫాస్ఫోగ్లిజరైడ్లను కలిగి ఉంటుంది. జీవరసాయన పరిశోధనలు కణపొరలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయని స్పష్టంగా తెలిపాయి. త్వచ ప్రోటీన్లు వాటి స్థానాలను బట్టి, వాటిని నిష్కర్షించుటలో గల సౌలభ్యతను బట్టి అంతర్గత ప్రోటీన్లు, పరదీయ ప్రోటీన్లుగా వర్గీకరించబడతాయి. సింగర్ నికల్సన్లు కణపొర నిర్మాణానికి సంబంధించి ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ప్రతిపాదించారు. సింగర్ నికల్సన్లు 1972లో కణపొర నిర్మాణానికి సంబంధించిన ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ప్రతిపాదించారు. ఈ నమూనా ప్రకారం అర్ధద్రవ స్థితిలో ఉన్న లిపిడ్ పొర ప్రోటీన్ అణువుల పార్శ్వ కదలికలకు వీలు కలిగిస్తుంది. త్వచం లోపల కదలగలిగే ఈ చలనశీలతను ప్రవాహత్వం అని అర్థం చేసుకోవచ్చు. కణపొర భేదక పారగమ్యతను కలిగి ఉండి కణాల లోపలికి వెలుపలికి జరిగే కొన్ని అణువుల రవాణాకు తోడ్పడుతుంది. కణపొర ద్వారా స్వేచ్ఛగా ఎటువంటి శక్తి వినియోగం లేకుండా జరిగే అణువుల రవాణా విధానాన్ని నిష్క్రియ రవాణా అంటాం. కణపొర ద్వారా స్వేచ్ఛగా ఎటువంటి శక్తి వినియోగం లేకుండా జరిగే అణువుల రవాణా విధానాన్ని నిష్క్రియ రవాణా అంటాం. తటస్థ ద్రావితాలు, నీరు విసరణ పద్ధతి ద్వారా ప్లాస్మా పొర ద్వారా జరిగే చలనాన్ని ద్రవాభిసరణ అంటాం. తటస్థ ద్రావితాలు, నీరు విసరణ పద్ధతి ద్వారా ప్లాస్మా పొర ద్వారా జరిపే చలనాన్ని ద్రవాభిసరణ అంటాం. తటస్థ ద్రావితాలు, నీరు విసరణ పద్ధతి ద్వారా ప్లాస్మా పొర ద్వారా జరిపే చలనాన్ని ద్రవాభిసరణ అంటాం. కొన్ని అయాన్లు లేదా అణువులు వాహక ప్రోటీన్ల సహాయంతో వాటి గాఢతా ప్రవణతకు వ్యతిరేక దిశలో, అంటే అల్ప గాఢత నుంచి అధిక గాఢతల వైపు శక్తి వినియోగంతో చెలిస్తే దీన్ని సక్రియ రవాణా అంటాం. కొన్ని అణువులు అయాన్లు లేదా అణువులు అనేవి వాహక ప్రోటీన్ల సహాయంతో వాటి గాఢతా ప్రవణతకి వ్యతిరేక దిశలో అంటే అల్పగాఢత నుంచి అధిక గాఢతల వైపు శక్తి వినియోగంతో చెలిస్తే, ఏటీపీ అవసరం శక్తి ఉపయోగించుకుంటూ చెలిస్తే దీన్ని సక్రియ రవాణా అంటాం. గాఢతా ప్రవణతను అనుసరించి సోడియం పొటాషియం పంపు, KNA+, పంపు. నెక్స్ట్ కణకవచం. వృక్ష కణాలు కణకవచం కలిగి ఉండడం అనే లక్షణంలో జంతు కణాలతో ప్రాథమికంగా విభేదిస్తాయి. రాబర్ట్ హుక్ 1665వ సంవత్సరంలో ఓక్ వృక్షానికి చెందిన బెండు కణజాలంలో కణకవచాన్ని మొట్టమొదటగా పరిశీలించాడు. శిలీంధ్రాల వృక్ష కణాలలో కణకవచం ప్లాస్మా పొరను కప్పుతూ ఏర్పడి ఉన్న దృఢమైన నిర్జీవ భాగం. కణకవచం అనేది దృఢమైన నిర్జీవ భాగం. ఎక్కడ ఉంటుంది? శిలీంధ్రాలు వృక్ష కణాలలో కణకవచం ప్లాస్మా పొరను కప్పుతూ ఏర్పడి ఉన్న దృఢమైన నిర్జీవ భాగం. కణకవచం కణానికి రూపాన్ని ఇవ్వడమే కాకుండా కణాన్ని వ్యాధి కారకాల నుంచి, యాంత్రిక కారణాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షిస్తుంది. కణకవచం అనేది కణాన్ని వ్యాధి కారకాల నుంచి, యాంత్రిక కారణాల వల్ల జరిగే నష్టాల నుంచి రక్షిస్తుంది. కణకవచం కణానికి మధ్య జరిగే ప్రతిచర్యలో పాల్గొంటూ అవాంఛనీయ అణువులకు అడ్డుగోడలాగా పనిచేస్తుంది. కణకవచం కణానికి మధ్య జరిగే ప్రతిచర్యలోనూ పాల్గొంటుంది. కణకవచం కణానికి మధ్య జరిగే ప్రతిచర్యలోనూ పాల్గొంటూ అవాంఛనీయ అణువులకు అడ్డుగోడలాగా పనిచేస్తుంది. శైవలాల కణకవచంలో సెల్యులోజ్, గెలాక్టన్లు, మానన్లు, కాల్షియం కార్బోనేట్లు వంటివి ఉంటాయి. శైవలాల యొక్క కణకవచంలో సెల్యులోజులు, గెలాక్టన్లు, మానన్లు, కాల్షియం కార్బోనేట్ ఉంటాయి. సెల్యులోజులు, గెలాక్టన్లు, మానన్లు, కాల్షియం కార్బోనేట్ వంటివి ఉంటాయి. సెల్యులోజులు, గెలాక్టన్లు, మానన్లు, కాల్షియం కార్బోనేట్ వంటివి ఉంటాయి. ఇతర మొక్కలలో కణకవచాలు సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్ ప్రోటీన్లతోటి ఏర్పడి ఉంటాయి. శైవలాలలోనేమో సెల్యులోజ్, గెలాక్టన్లు, మానన్లు, కాల్షియం కార్బోనేట్ వంటివి ఉంటాయి.
శైవలాల యొక్క కణకవచం సెల్యులోజు, గెలాక్టన్లు, మానన్లు, కాల్షియం కార్బోనేట్ వంటివి ఉంటాయి శైవలాల యొక్క కణకవచంలో. మొక్కలలో కణకవచాలు సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్లు, ప్రోటీన్లతోటి ఏర్పడి ఉంటుంది. అదే శైవలాల్లో అయితే గెలాక్టన్లు, మానన్లు, కాల్షియం కార్బోనేట్లు, సెల్యులోజ్ తోటి కణకవచం నిర్మితమై ఉంటుంది. మొక్కలలోనేమో కణకవచాలు సెల్యులోజులు, హెమిసెల్యులోజ్, ప్రోటీన్లతోటి నిర్మితమై ఉంటుంది. కణకవచం మధ్య పటలిక, ప్రాథమిక కవచం, ద్వితీయ కవచాలుగా విభేదనం చెంది ఉంటుంది. కణకవచంలో ముందుగా ఏర్పడే పొర మధ్య పటలిక. కణకవచంలో ముందుగా ఏర్పడే పొరని మధ్య పటలిక అంటాం. ఒక పరిపక్వ వృక్ష కణంలో మధ్య పటలిక కవచం యొక్క వెలుపలి పొరగా కనిపిస్తుంది. మధ్య పటలిక కణ విభజన చెందుతున్న సమయంలో ఏర్పడే కణక ఫలకం నుంచి తయారవుతుంది. ఇది ప్రధానంగా కాల్షియం పెక్టేట్ ఏర్పడి ఉన్న పక్కనున్న ఇతర కణాలను బంధించి ఉంచుతుంది. ముదిరిన వృక్ష కణాలలో ద్వితీయ కవచం కణం లోపలి తలంపై ఏర్పడుతుంది. ద్వితీయ కణకవచం కొత్త కవచ పదార్థాలైన లిగ్నిన్, సోబరిన్, పెక్టిన్, క్యూటిన్లు చేరడం వల్ల ఏర్పడుతుంది. ముదిరిన వృక్ష కణాలలో ద్వితీయ కవచం కణం లోపలి తలంపైనే ఏర్పడుతుంది. ద్వితీయ కణకవచం కొత్త కవచ పదార్థాలైన లిగ్నిన్, సోబరిన్, పెక్టిన్, క్యూటిన్లు చేరడం వల్ల ఏర్పడుతుంది. దారు లాంటి కొన్ని కణ రకాలలో ద్వితీయ కవచంపై గల పలుచని ప్రదేశాలను గర్తాలు అంటారు. వీటి ద్వారా కణాల మధ్య పదార్థాల రవాణా జరుగుతుంది. గర్తాలు అంటారు. వీటి ద్వారా కణాల మధ్య పదార్థాల రవాణా జరుగుతుంది. కణకవచం మధ్య పటలిక ద్వారా కణద్రవ్య బంధాలు ఏర్పరిచి పొరుగున ఉన్న కణాలు కణద్రవ్య పదార్థాలతో సంబంధాన్ని ఏర్పరుస్తాయి. అంతర్త్వచ వ్యవస్థ. దీనిలోని అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, లైసోజోమ్లు, రిక్తికలు లాంటి కణాంగాలు ఉంటాయి. అంతర్త్వచ వ్యవస్థ. దీనిలోని అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, లైసోజోమ్లు, రిక్తికలు లాంటి కణాంగాలు ఉంటాయి. అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, లైసోజోమ్లు, రిక్తికలు లాంటి కణాంగాలు ఉంటాయి. ఈ కణాంగాలు వాటిలో జరిగే క్రియల మధ్య అనుసంధానం కనిపిస్తుంది కాబట్టి వీటన్నింటినీ కలిపి అంతర్త్వచ వ్యవస్థగా గుర్తిస్తారు. మైటోకాండ్రియా, హరితరేణువు, పెరాక్సిజోముల విధులు మిగిలిన వాటితో సంబంధం చూపవు కాబట్టి కణాంగాలను అంతర్త్వచ వ్యవస్థలుగా పరిగణించరు. మైటోకాండ్రియా, హరితరేణువు, పెరాక్సిజోముల విధులు మిగిలిన వాటితో సంబంధాన్ని చూపవు కాబట్టి కణాంగాలను అంతర్త్వచ వ్యవస్థలుగా పరిగణించరు. మైటోకాండ్రియా, హరితరేణువు, పెరాక్సిజోముల విధులు మిగిలిన వాటితోటి సంబంధాన్ని చూపవు. అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, లైసోజోమ్లు, రిక్తికలు లాంటి కణాంగాలు ఏంటి అంతర్త్వచ వ్యవస్థ అనమాట. అంటే ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటాయి వీటి యొక్క విధులు. అంతర్జీవ ద్రవ్యజాలం కానీ గాల్జీ సంక్లిష్టము, లైసోజోమ్లు, రిక్తికలు యొక్క కణాంగాలు ఉంటాయి. ఈ కణాంగాలు వాటిలో జరిగే క్రియల మధ్య అనుసంధానం కనిపిస్తుంది అనమాట. అనుసంధానం కనిపిస్తుంది. గాల్జీ సంక్లిష్టము, లైసోజోమ్లు, రిక్తికలు, అంతర్జీవ ద్రవ్యజాలం లింక్ కనిపిస్తుంది కాబట్టి వీటన్నింటినీ కలిపి అంతర్త్వచ వ్యవస్థగా గుర్తిస్తారు. మైటోకాండ్రియా, హరితరేణువులు, పెరాక్సిజోములు విధులు మిగిలిన వాటితో సంబంధం చూపవు కాబట్టి కణాంగాలను అంతర్త్వచ వ్యవస్థలుగా పరిగణించరు. కేఆర్ పోర్టర్ మొదటిసారిగా అంతర్జీవ ద్రవ్యజాలం అనే పేరును ప్రతిపాదించారు. కేఆర్ పోర్టర్ మొదటిసారిగా అంతర్జీవ ద్రవ్యజాలం అనే పేరు ప్రతిపాదించారు. కేఆర్ పోర్టర్ మొదటిసారిగా అంతర్జీవ ద్రవ్యజాలం అనే పేరును ప్రతిపాదించింది ఎవరు? కేఆర్ పోర్టర్ 1953లో. కణద్రవ్యం అనేక సన్నని సూక్ష్మనాళికలు విస్తరించి వల ఆకారంగా ఉండి సన్నని దారపు పోగుల రూపంలో కనిపించే నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. అందువలన ఈఆర్ కణంలోని ప్రదేశాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఇవి అంతర్గత ప్రదేశము ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, లోపలి భాగం లేదా బాహ్య ప్రదేశం కణద్రవ్యం. అంతర్జీవ ద్రవ్యజాలం 2 రకాలు: గరుకు, నునుపు. ఉపరితలం మీద రైబోజోములను కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. రైబోజోములు లేకుండా నునుపుగా కనిపించే అంతర్జీవ ద్రవ్యజాలాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం కణంలో లిపిడ్ల సంశ్లేషణకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనేది కణంలో లిపిడ్ల సంశ్లేషణకి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం కణంలోని ఎక్కువగా వ్యాపించి కేంద్రకం చుట్టూ ఉన్న బాహ్య పొరతోటి సంబంధం ఏర్పరచుకుని ఉంటుంది. ఇది ప్రోటీన్ సంశ్లేషణలో చురుకుగా పాల్గొంటుంది. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనేది
లిపిడ్ల సంశ్లేషణకి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం లిపిడ్ల సంశ్లేషణకి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనేది ఎక్కువగా వ్యాపించి కేంద్రకం చుట్టూ బాహ్య పొరతోటి సంబంధం ఏర్పరచుకుంటుంది. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనేది ప్రోటీన్ల సంశ్లేషణలో చురుకుగా పాల్గొంటుంది. గాల్జీ పరికరం. క్యామిల్లో గాల్జీ కేంద్రకం దగ్గరలో గాఢవర్ణంలో వలాకారంలో కనిపించే నిర్మాణాలను గమనించాడు. తర్వాత కాలంలో వాటిని గాల్జీ దేహాలు అని పిలిచారు. గాల్జీ సంక్లిష్టం అనేక చదునైన పళ్ళెమాకారం గల కోశాలు లేదా సిస్టర్నేలను కలిగి ఉండి ఇవి ఒకదానితో మరొకటి సమాంతరంగా దొంతరల వలె కూర్చబడి కేంద్రకానికి దగ్గరలో ఏకకేంద్రంగా అమరి ఉంటాయి. గాల్జీ సిస్టర్నే కుంభాకార సిస్ లేదా ఏర్పడుతున్న ముఖం, కటకాకార ట్రాన్స్ లేదా పక్వత చెందుతున్న ముఖాలను కలిగి ఉంటాయి. అంటే ఇలా కలిగి ఉంటాయి అన్నమాట. ఇదేమో సిస్ ముఖం, ఇదేమో ట్రాన్స్ ముఖం. ఇది సిస్, ఇది ట్రాన్స్. గాల్జీ సిస్టర్నేలు. కణ పదార్థాలను కణంలోని విభిన్న స్థానాలకు చేర్చడానికి ప్యాకేజింగ్ లేదా స్రావక పదార్థాలను కణం వెలుపలికి స్రవించడం అనేది గాల్జీ సంక్లిష్టం యొక్క ప్రధానంగా నిర్వర్తించే విధి. కణ పదార్థాలను కణంలోని విభిన్న గమ్యస్థానాలకు చేర్చడానికి ప్యాకేజింగ్ లేదా స్రావక పదార్థాలను కణం వెలుపలికి స్రవించడం అనేది గాల్జీ సంక్లిష్టం యొక్క ప్రధానంగా నిర్వర్తించే విధి. అంతర్జీవ ద్రవ్యజాలంపై ఉన్న రైబోజోమ్ల నుంచి సంశ్లేషించబడే అనేక ప్రోటీన్లు గాల్జీ పరికరం యొక్క సిస్టర్నేలలో రూపాంతరం చెంది తుదకి ట్రాన్స్ ముఖం నుంచి విడుదలవుతాయి. అంతర్జీవ ద్రవ్యజాలంపై ఉన్న రైబోజోముల నుంచి సంశ్లేషించబడిన ప్రోటీన్లు గాల్జీ పరికరం యొక్క సిస్టర్నేలలో రూపాంతరం చెంది ట్రాన్స్ ముఖం నుంచి విడుదలవుతాయి. ఏంటివి? అనేక ప్రోటీన్లు అన్నమాట. గాల్జీ పరికరం యొక్క సిస్టర్నేలలో రూపాంతరం చెందుతాయి. అంతర్జీవ ద్రవ్యజాలము రైబోజోముల నుంచి వచ్చిన ప్రోటీన్లు గాల్జీ పరికరం యొక్క సిస్టర్నేలలో రూపాంతరం చెంది తుదకు ట్రాన్స్ ముఖం నుంచి విడుదలవుతాయి. గాల్జీ పరికరం అంతర్జీవ ద్రవ్యజాలంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. గాల్జీ పరికరం గ్లైకోప్రోటీన్లు, గ్లైకోలిపిడ్లను ఉత్పత్తి చేసే ముఖ్య కేంద్రంగా ఉంటుంది. గాల్జీ పరికరం వృక్ష కణాలలో గాల్జీ పరికరం కణకవచ పదార్థాల సంశ్లేషణానికి, కణ విభజన సమయంలో కణ ఫలకం ఏర్పడడంలో పాల్గొంటుంది. లైసోజోములు గాల్జీ పరికరం పదార్థాలను ఒక చోటకు చేర్చే చర్యలో ఏర్పడే త్వచ ఆచ్ఛాదన లేని కలిగిన గోళాకార కోశికలనే లైసోజోములు అంటారు. గాల్జీ పరికరం పదార్థాలను ఒక చోట కూర్చే చర్యలో ఏర్పడే త్వచ ఆచ్ఛాదన లేని గోళాకార కోశికలని లైసోజోములు అంటారు. లైసోజోములలో హైడ్రోలైటిక్ ఎంజైమ్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఎంజైమ్లు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు, కేంద్రకామ్లాలు జీర్ణక్రియలో పనిచేస్తాయి. లైపేజ్లు, ప్రోటీయేజ్లు, కార్బోహైడ్రేట్లు, న్యూక్లియేజ్లు. ఈ ఎంజైమ్లు ఆమ్ల pHల వద్ద యుక్తతమంగా పనిచేస్తాయి. ఆహారం లభించని స్థితులలో లైసోజోమ్లు కణంలోని అంశాలను హైడ్రోలైజింగ్ ఎంజైమ్ల ద్వారా జీర్ణింపజేసి కణం మృతికి కారణమవుతాయి. ఈ చర్యను స్వయం విచ్ఛిత్తి అంటారు. లైసోజోములలో హైడ్రోలైటిక్ ఎంజైమ్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఎంజైమ్లు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు, కేంద్రకామ్లాల జీర్ణక్రియలో పనిచేస్తాయి. ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్లు లైపేజ్లు, ప్రోటీయేజ్లు, కార్బోహైడ్రేట్లు, న్యూక్లియేజ్లు ఉంటాయి. ఈ ఎంజైమ్లు ఆమ్ల pHల వద్ద యుక్తతమంగా పనిచేస్తాయి. లైసోజోములలోని ఎంజైమ్లు ఆమ్ల pH వద్ద యుక్తతమంగా అంటే యాక్టివ్గా పనిచేస్తాయి. ఆహారం లభించని పరిస్థితుల్లో లైసోజోములు కణంలోని అంశాలను హైడ్రోలైజింగ్ ఎంజైమ్ల ద్వారా జీర్ణింపజేసి కణం మృతికి కారణమవుతాయి. ఈ చర్యను స్వయం విచ్ఛిత్తి అంటారు. నెక్స్ట్ రిక్తికలు. రిక్తిక వృక్ష కణాల కణద్రవ్యంలో సాధారణంగా కనిపించే త్వచ ఆచ్ఛాదన కలిగిన ప్రదేశం. కణద్రవ్యంలో సాధారణంగా కనిపించే త్వచయుక్త ఆచ్ఛాదన కలిగిన ప్రదేశం రిక్తిక రసాన్ని కలిగి ఉండి ఏకత్వచం చేత ఆవరించబడి ఉంటుంది. దీన్ని రిక్తిక పొర టోనోప్లాస్ట్ అని అంటారు. రిక్తిక రసంలో నీరు, జీవక్రియ ఉత్పన్నాలు, విసర్జక పదార్థాలు, వర్ణ పదార్థాలు, మొక్క భాగాలకు రంగులనిచ్చే ఆందోసైనిన్లు లాంటి వర్ణ ద్రవ్యాలు ఉంటాయి. వృక్ష కణములలో రిక్తికలు కణవైశాల్యంలో దాదాపు 90% దాకా ఆక్రమించబడి ఉండి కణ ద్రవాభిసరణ చర్యలలో నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వృక్ష కణాల్లో రిక్తికలు కణవైశాల్యంలో 90% దాకా ఆక్రమించి ఉండి కణ ద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయి.
మొక్కలలో రిక్తిక పొర అనేక అయాన్లు ఇంకా ఇతర పదార్థాలు వాటి గాఢత ప్రవణతలకు వ్యతిరేక దిశలలో రిక్తికలోనికి రవాణా చెందడానికి తోడ్పడుతుంది. అందుకే అయాన్ల గాఢత కణద్రవ్యంలో కన్నా రిక్తిక లోపల ఎక్కువగా ఉంటుంది. మొక్కలలో రిక్తిక పొర అనేక అయాన్లకు ఇంకా ఇతర పదార్థాలు వాటి గాఢత ప్రవణతలకు వ్యతిరేక దిశలలో రిక్తికలోనికి రవాణా చెందడానికి తోడ్పడుతుంది. అందుకే అయాన్ల గాఢత కణద్రవ్యంలో కన్నా రిక్తిక లోపల ఎక్కువగా ఉంటుంది. అమీబాలో సంకోచ రిక్తిక విసర్జన క్రియలో ముఖ్యమైనది. ప్రొటిస్టా లాంటి చాలా కణాలలో ఆహారపు కణికలను లోపలికి తీసుకోవడం వలన వాటి చుట్టూ ఆహార రిక్తికలు ఏర్పడతాయి. అమీబాలో సంకోచ రిక్తిక విసర్జన క్రియలో ముఖ్యమైనది. ప్రొటిస్టా లాంటి చాలా కణాలలో ఆహార కణికలను లోపలికి తీసుకోవడం వలన వాటి చుట్టూ ఆహార రిక్తికలు ఏర్పడతాయి. సంకోచ రిక్తిక అనేది అమీబాలో విసర్జన క్రియలో ముఖ్యమైనది. ప్రొటిస్టా లాంటి చాలా కణాల్లో ఆహార కణికలను లోపలికి తీసుకోవడం వలన వాటి చుట్టూ ఆహార రిక్తికలు ఏర్పడతాయి. అమీబాలో సంకోచ రిక్తిక అనేది విసర్జన క్రియలో ముఖ్యమైనది. అదేవిధంగా రిక్తిక పొర అనేది అయాన్ల గాఢత కణద్రవ్యంలో ఉన్న రిక్తిక లోపల ఎక్కువగా ఉంటుంది. మైటోకాండ్రియా పొడవుగల చిన్న గొట్టాలలాగా లేదా స్తూపాలుగా కనిపించే నిర్మాణాలు. పొడవుగల చిన్న గొట్టాలలాగా లేదా స్తూపాలుగా కనిపించే కణాంగాలు మైటోకాండ్రియా. 2 పొరల చేత ఆవరించబడి ఉన్న నిర్మాణం. అవి బాహ్యపొర, అంతరపొర. మైటోకాండ్రియం లోపల అవకాశికను 2 స్పష్టమైన ప్రదేశాలుగా విభజిస్తుంది. లోపలి గదిని మాత్రిక అంటారు. లోపలి పొర మాత్రికలోనికి ఏర్పరిచే ముడతలను కలిగి ఉంటుంది. దీన్ని క్రిస్టి అంటారు. మైటోకాండ్రియాలు వాయుసహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. ఈ చర్యలో ఏటీపీ రూపంలో కణశక్తి ఉత్పత్తి అవుతుంది. వీటిని కణశక్త్యాగారాలు, పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు. మాత్రికలో వృత్తాకార DNA అణువు, కొన్ని RNA అణువులు, 70S రైబోజోమ్లు, ప్రోటీన్ల సంశ్లేషణకు కావలసిన అంశాలుంటాయి. మైటోకాండ్రియా పొడవుగల చిన్న గొట్టాలుగా లేదా స్తూపాలుగా కనిపించే కణాంగాలు. మైటోకాండ్రియా 2 పొరల చేత ఆవరించబడి ఉన్న నిర్మాణాలు. అవి బాహ్యపొర, అంతరపొర. మైటోకాండ్రియం లోపల అవకాశికను 2 స్పష్టమైన ప్రదేశాలుగా విభజిస్తుంది. లోపలి గదిని మాత్రిక అంటారు. లోపలి పొర మాత్రికలోనికి ఏర్పరిచే ముడతలను కలిగి ఉంటుంది. దీన్ని క్రిస్టి అంటారు. మైటోకాండ్రియాలు వాయుసహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. ఈ చర్యలో ఏటీపీ రూపంలో కణశక్తి ఉత్పత్తి అవుతుంది కాబట్టి వీటిని కణశక్త్యాగారాలు, పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు. మాత్రికలో వృత్తాకార DNA అణువు, కొన్ని RNA అణువులు, 70S రైబోజోమ్లు, ప్రోటీన్ల సంశ్లేషణకి కావలసిన అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ప్లాస్టిడ్లు వృక్ష కణాలన్నింటిలోని యూగ్లినాయిడ్ జీవులలోనూ ఉండే వర్ణద్రవ్యాలను కలిగిన ఆహార పదార్థాలను నిల్వ చేయగల కణాంగాలు. వృక్ష కణాలన్నింటిలోనూ యూగ్లినాయిడ్ జీవులలోనూ ఉండే వర్ణద్రవ్యాలను కలిగిన ఆహార పదార్థాలను నిల్వ చేయగల కణాంగాలే ప్లాస్టిడ్లు. వర్ణద్రవ్యాల ఆధారంగా ప్లాస్టిడ్లను హరిత రేణువులు, వర్ణ రేణువులు, శ్వేత రేణువులుగా వర్గీకరిస్తారు. వర్ణద్రవ్యాల ఆధారంగా ఈ ప్లాస్టిడ్లను హరిత రేణువులు, వర్ణ రేణువులు, శ్వేత రేణువులుగా వర్గీకరిస్తారు. హరిత రేణువులలో కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన కాంతి వికిరణ శక్తిని గ్రహించడానికి కారణమైన పత్రహరితము, కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. హరిత రేణువులలో కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన కాంతి వికిరణ శక్తిని గ్రహించడానికి కారణమైన పత్రహరితము, కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. వర్ణ రేణువులలో కెరోటిన్, జాంథోఫిల్లులు, ఇతర క్రొవ్వులలో కరిగి కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు ఉంటాయి. శ్వేత రేణువులు వర్ణరహిత ప్లాస్టిడ్లు. ఇవి పోషకాలను నిల్వ చేస్తాయి. ఎమైలోప్లాస్ట్లు కార్బోహైడ్రేట్లను, బంగాళాదుంప, ఇలియోప్లాస్ట్లు నూనెలు, కొవ్వులను, ఎల్యూరోప్లాస్ట్లు ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. ఆకుపచ్చని మొక్కల పత్రాలలోని పత్రాంతర కణాలలో హరిత రేణువులు ఎక్కువ సంఖ్య వరకు ఉండవచ్చు. హరిత రేణువులు కటకాకారం, అండాకారం, గోళాకారం, చక్రాభం, రిబ్బన్ ఆకారంలో ఉండే కణాంగాలు. కటకాకారం, అండాకారం, గోళాకారం, చక్రాభం, రిబ్బన్ ఆకారంలో ఉండే కణాంగాలే హరిత రేణువులు. ఆకుపచ్చని మొక్కల పత్రాలలోని పత్రాంతర కణాలలో హరిత రేణువులు 20 నుంచి 40 వరకు ఉండవచ్చు. అమైలోప్లాస్ట్లు అనేవి కార్బోహైడ్రేట్లను, బంగాళాదుంప, ఇలియోప్లాస్ట్లు నూనెలు, కొవ్వులను, ఎల్యూరోప్లాస్ట్లు ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. అమైలోప్లాస్ట్లు ఏమో కార్బోహైడ్రేట్లను, బంగాళాదుంప. ఇలియోప్లాస్ట్లు ఏమో నూనెలు, కొవ్వులను. అమైలోప్లాస్ట్లు అనేవి కార్బోహైడ్రేట్లను. ఉదాహరణ ఏంటి? బంగాళాదుంప. నెక్స్ట్ ఇలియోప్లాస్ట్లు నూనెలు, కొవ్వులను. ఎల్యూరోప్లాస్ట్లు ప్రోటీన్లను నిల్వ చేస్తాయి. హరిత రేణువులు కటకాకారం, అండాకారం, గోళాకారం, చక్రాభం లేదా రిబ్బన్ ఆకారంలో ఉండే కణాంగాలు. క్లామ్డోమోనాస్
క్లామిడోమోనాస్లో కణానికి ఒక హరితరేణు ఉంటుంది. క్లామిడోమోనాస్ అనేది కణానికి హరిత శైవలంలో కణానికి ఒక హరితరేణు ఉంటుంది. క్లామిడోమోనాస్లో ఒక శైవలంలో అంటే ఏకకణ జీవులైన క్లామిడోమోనాస్లో కణానికి ఒక హరితరేణు ఉంటుంది. హరితరేణువు 2 పొరల చేత ఆవరించబడి ఉన్న కణాంగం. హరితరేణువులో లోపలి పొర చేత ఆవరించబడి ఉన్న అంతర ప్రదేశాన్ని ఆవర్ణిక అంటారు. హరితరేణువు 2 పొరల చేత ఆవరించబడి ఉన్న కణాంగం. హరితరేణువులోని లోపలి పొర చేత ఆవరించబడి ఉన్న అంతర ప్రదేశాన్ని ఆవర్ణిక అంటారు. ఆవర్ణికలో ఉన్న చదునైన త్వచీత కోశాలను థైలికాయిడ్లు అంటారు. ఆవర్ణికలో ఉన్నటువంటి చదునైన త్వచీత కోశాలను ఏమంటారు? థైలికాయిడ్లు అంటారు. నెక్స్ట్, థైలికాయిడ్లు ఒకదానిపై మరొకటి దొంతర్లుగా అమరి ఉంటాయి. వీటిని పటలికా రాసులు గ్రాన అంటారు. ఇవి కిరణజన్య సంశ్లేషక వర్ణ ద్రవ్యాలను కలిగి ఉంటాయి. ఆవర్ణికలో ఉండే పటలికా రాశులను కలుపుతూ ఉండే చదునైన త్వచీత నాళాలను ఆవర్ణిక పటలికలు అంటారు. థైలికాయిడ్ల లోపలి ప్రదేశాన్ని అవకాశిక అంటారు. ఆవర్ణికలో ద్వంద్వపోచల వృత్తాకార చిన్న DNA అణువులు, రైబోజోములు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల సంశ్లేషణకు కావాల్సిన ఎంజైమ్లు ఉంటాయి. ఆవర్ణికలో ద్వంద్వపోచల వృత్తాకార చిన్న DNA అణువులు, రైబోజోములు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ సంశ్లేషణకు కావాల్సిన ఎంజైమ్లు ఉంటాయి. నెక్స్ట్, రైబోజోములను గాఢమైన రేణువులుగా మొదటిసారి జార్జ్ పలాడే పరిశీలించాడు. ఇవి రైబోకేంద్రకామ్లము ప్రోటీన్లతోటి నిర్మించబడి ఉంటాయి. వీటికి ఆవరించి పొర ఉండదు. ప్రతి రైబోజోము ఒకటి పెద్ద ఉపప్రమాణాన్ని, ఒక చిన్న ఉపప్రమాణాన్ని కలిగి ఉంటాయి. నిజకేంద్రక రైబోజోములు 80S రకానికి చెందినవి. వీటిలో 60S, 40S ఉపప్రమాణాలు ఉంటాయి. 70S రైబోజోములు కేంద్రక పూర్వ రకానికి చెందినవి. దానిలో 50S, 30S ఉంటాయి. దీనిలో 60S, 40S ఉంటాయి. రైబోజోములను గాఢమైన రేణువులుగా మొదటిసారి జార్జ్ పలాడే పరిశీలించాడు. గుర్తించారు. ఇవి రైబోకేంద్రకామ్లం, RNA, ప్రోటీన్లతో ఆవరించబడి ఉంటాయి. వీటికి ఆవరించిన పొర ఉండదు. ప్రతి రైబోజోము ఒక పెద్ద ఉపప్రమాణాన్ని, ఒక చిన్న ఉపప్రమాణాన్ని కలిగి ఉంటాయి. నిజకేంద్రక రైబోజోములు 80S రకానికి చెందినవి. వీటిని 60S, 40S ఉపప్రమాణాలుగా ఉంటాయి. కేంద్రక పూర్వజీవుల రైబోజోములు 70S రకానికి చెందినవి ఉంటాయి. 50S, 30S ఉపప్రమాణాలను కలిగి ఉంటాయి. S అంటే ఏంటి? ఇక్కడ స్వెట్బర్గ్ ప్రమాణాలతో చెప్పబడే అవసాధన గుణకమే స్వెట్బర్గ్. S అంటే అవసాధన గుణకం. మెగ్నీషియం అయాన్లు రైబోజోమ్లలోని ఉపప్రమాణాలు కలిసి ఉండడంతో ముఖ్య పాత్ర వహిస్తాయి. మెగ్నీషియం అయాన్లు రైబోజోమ్లలోని ఉపప్రమాణాలు కలిసి ఉండడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మెగ్నీషియం అయాన్లు రైబోజోములు ఫస్ట్ ఎవరు చూశారు? పలాడే. రైబోజోమ్లు ప్రోటీన్ల సంశ్లేషణకు సంబంధించిన ఎంజైమ్లను కలిగి ఉండి ప్రోటీన్ నిర్మాణము జరగడానికి వేదికగా పనిచేస్తాయి. రైబోజోమ్లు ప్రోటీన్ల సంశ్లేషణకు సంబంధించి ఎంజైమ్లను కలిగి ఉండి ప్రోటీన్ నిర్మాణం జరగడానికి వేదికగా పనిచేస్తాయి. ప్రోటీన్ సంశ్లేషణకు సంబంధించిన ఎంజైమ్లను కలిగి ఉంటాయి. రైబోజోమ్లు ప్రోటీన్ నిర్మాణం జరగడానికి వేదికగా పనిచేస్తాయి. నెక్స్ట్, కణాస్థిపంజరం. కణద్రవ్యంలో ప్రోటీన్లతో నిర్మితమైన తంతురూప విస్తారమైన వలలాంటి ఆకారాలను సమిష్టిగా కణాస్థిపంజరం అని అంటారు. నిజకేంద్రక జీవుల కణాలలో కణాస్థిపంజరం 3 ప్రధాన అంశాలలో ఉంటుంది. అవి సూక్ష్మతంతువులు, మధ్యస్థ తంతువులు, సూక్ష్మనాళికలు. అంశాలతో ఉంటాయి. ఇవి సూక్ష్మతంతువులు, మధ్యస్థ తంతువులు, సూక్ష్మనాళికలు. కణాస్థిపంజరం యాంత్రిక ఆధారం, కణ రూపాన్ని నిలపడం, కణచలనం, కణాంతర్గత రవాణా, కేంద్రక విభజన మొదలైన అనేక విధులతో పాల్గొంటుంది. కణాస్థిపంజరం యాంత్రిక ఆధారం, కణ రూపాన్ని నిలపడం, కణచలనం, కణాంతర్గత రవాణా, కేంద్రక విభజన మొదలైన అనేక విధులలో పాల్గొంటుంది. నెక్స్ట్, శైలికలు, కశపాలు. ఇవి కణపొర నుంచి వెలుపలికి పెరిగే కేశాల వంటి నిర్మాణాలు. శైలికలు, కశపాలు బాగా పొడవుగా ఉండి కణచలనాన్ని కలిగిస్తాయి. కణపొర నుంచి వెలుపలికి పెరిగే కేశాల వంటి నిర్మాణాలే శైలికలు, కశపాలు బాగా పొడవుగా ఉండి కణచలనాన్ని కలిగిస్తాయి. కశపం కేంద్రక భాగాన్ని ఆక్సోనియం అంటారు. కశపం యొక్క కేంద్ర భాగాన్ని ఏమంటాము? ఆక్సోనియం అంటాం.
కశపం యొక్క కేంద్ర భాగాన్ని ఆక్సోనియం అంటాం. ఆక్సోనియంలో సాధారణంగా 9 జతల వ్యాసార్థ అమరికలో ఉన్న పరదీయ సూక్ష్మనాళికలు, 1 జత కేంద్రస్థ సూక్ష్మనాళికలు అమరి ఉంటాయి. ఈ అమరికను 9+2 వ్యూహం అంటారు. ఆక్సోనియంలో సాధారణంగా 9 జతల వ్యాసార్థ అమరికలో ఉన్న పరదీయ సూక్ష్మనాళికలు, 1 జత కేంద్రస్థ సూక్ష్మనాళికలు అమరి ఉంటాయి. ఈ అమరికను 9+2 వ్యూహం అంటారు. కేంద్రస్థంగా ఉండే సూక్ష్మనాళికలు వారధుల చేత అనుసంధానించబడి ఒక తొడుగు చేత చుట్టబడి ఉంటాయి. ఈ తొడుగు పరదీయంగా ఉన్న ప్రతి సూక్ష్మనాళికల జతలోని ఒక నాళికతో వ్యాసార్థంగా సాగి ఉన్న ఒక పోచతో కలపబడి ఉంటాయి. 9 వ్యాసార్థ పోచలు ఉంటాయి. పరదీయంగా ఉన్న జతలు కూడా ఒకదానితో మరొకటి బంధాల ద్వారా కలపబడి ఉంటాయి. శైలికలు కశపాలు 2 సెంట్రియోల్ లాంటి నిర్మాణాల నుంచి పుడతాయి. వీటిని ఆధార కణికలు అంటారు. శైలికలు కశపాలు 2 సెంట్రియోల్ లాంటి నిర్మాణాల నుంచి పుడతాయి. శైలికలు కశపాలు 2 సెంట్రియోల్ లాంటి నిర్మాణాల నుంచి పుడతాయి. వీటిని ఆధార కణికలు అంటారు. కశపం యొక్క కేంద్రకాన్నేమో ఆక్సోనియం అంటారు. ఆక్సోనియంలో 9 జతల వ్యాసార్థ అమరికలో ఉన్న పరదీయ సూక్ష్మనాళికలు, 1 జత కేంద్రస్థ సూక్ష్మనాళికలు, 9 వ్యాసార్థ అమరికలో ఉన్న పరదీయ 9 జతలు ఉంటాయి. 1 జత ఏమో కేంద్రస్థ సూక్ష్మనాళిక అమరి ఉంటాయి. ఈ అమరికను 9+2 వ్యూహం అంటారు. శైలికల కశపాలకు సంబంధించి కేంద్ర భాగాన్ని ఏమో ఆక్సోనియం అంటారు. నెక్స్ట్ సెంట్రోజం, సెంట్రియోళ్ళు. సెంట్రోజం అనే కణాంగం సాధారణంగా సెంట్రియోలు అనే 2 స్తూపాకార నిర్మాణాలను కలిగి ఉంటుంది. సెంట్రోజం అనే కణాంగం సెంట్రియోలు అనే 2 స్తూపాకార నిర్మాణాలను కలిగి ఉంటుంది. సెంట్రోజంలో సెంట్రియోలు ఒకదానితో మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలోని బండి చక్రం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో 9 సమదూరం గల ట్యూబ్యులిన్ చేత నిర్మించబడిన పరదీయ పోచలుంటాయి. సెంట్రియోల్లో 9 సమదూరం కలిగిన ట్యూబ్యులిన్ చేత నిర్మించబడిన పరదీయ పోచలు ఉంటాయి. ప్రతి పరదీయ పోచలో 3 సూక్ష్మనాళికలు ఉంటాయి. ప్రక్కనున్న పరదీయ పోచల త్రికాలు కలపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్ర భాగం ప్రోటీన్ పదార్థం చేత నిర్మితమైన హబ్గా పిలువబడుతుంది. సెంట్రియోల్ యొక్క కేంద్ర భాగం ప్రోటీన్ పదార్థం చేత నిర్మితమైన హబ్గా పిలువబడుతుంది. హబ్ భాగము ప్రోటీన్యుతమైన వ్యాసార్థ పోచలతోటి పరదీయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోళ్ళు శైలికల లేదా కశపాలు ఆధార కణికకు ఏర్పరుస్తాయి. జంతు కణాలలో కణ విభజన సమయంలో కండెపోగుల నుంచి కండె పరికరాన్ని ఉత్పత్తి చేస్తాయి. మెయిన్గా ఏంటంటే సెంట్రోజోమ్లో సాధారణంగా సెంట్రియోల్ అనే 2 స్తూపాకార నిర్మాణాలని కలిగి ఉంటాయి. సెంట్రోజోమ్ అనే కణాంగంలో మళ్ళీ సెంట్రియోల్ అనే 2 స్తూపాకార నిర్మాణాలు ఉంటాయి. సెంట్రోజోమ్లో సెంట్రియోల్ ఒకదానితో మరొకటి లంబంగా అమర్చబడి ప్రతిదానిలోనూ బండి చక్రం లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెంట్రియోల్లో 9 సమదూరం గల ట్యూబ్యులిన్ చేత నిర్మించబడిన పరదీయ పోచలు ఉంటాయి. సెంట్రియోల్లో 9 సమదూరం గల ట్యూబ్యులిన్ చేత నిర్మించబడిన పరదీయ పోచలు ఉంటాయి. ప్రతి పరదీయ పోచలో 3 సూక్ష్మనాళికలు ఉంటాయి. పక్కనున్న పరదీయ పోచల త్రికాలు కలపబడి ఉంటాయి. సెంట్రియోల్ కేంద్ర భాగం ప్రోటీన్ పదార్థం చేత నిర్మితమైన హబ్గా పిలువబడుతుంది. ఈ హబ్ భాగం ప్రోటీన్యుతమైన వ్యాసార్థ పోచలతో పరదీయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోల్లో కేంద్ర భాగం అనేది ప్రోటీన్ పదార్థం చేత నిర్మితమైన హబ్గా పిలువబడుతుంది. హబ్ భాగం ప్రోటీన్యుతమైన వ్యాసార్థ పోచలతోటి పరదీయంగా ఉన్న ట్రిప్లెట్ పోచలకు కలపబడి ఉంటుంది. సెంట్రియోళ్ళు శైలికలు లేదా కశపాలు ఆధార కణికను ఏర్పరుస్తాయి. జంతు కణాల్లో కణ విభజన సమయంలో కండెపోగుల నుంచి కండె పరికరాన్ని ఉత్పత్తి చేస్తాయి. జంతు కణాలలో కణ విభజన సమయంలో కండెపోగుల నుంచి కండె పరికరాన్ని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ కేంద్రకం. రాబర్ట్ బ్రౌన్ మొట్టమొదటిగా కేంద్రకాన్ని కనుగొన్నారు. క్షారాభిరంజకాలతో చర్య జరపబడిన కేంద్రకంలోని పదార్థాన్ని ఫ్లెమింగ్ క్రోమాటిన్ అని పిలిచాడు. రాబర్ట్ బ్రౌన్ మొట్టమొదటిసారిగా కేంద్రకాన్ని కనుగొన్నాడు. క్షారాభిరంజకాలతో చర్య జరపబడిన కేంద్రకంలోని పదార్థాన్ని ఫ్లెమింగ్ క్రోమాటిన్ అని పిలిచాడు. రాబర్ట్ బ్రౌన్ మొట్టమొదటిసారిగా కేంద్రకాన్ని కనుగొన్నారు. క్షారాభిరంజకాలతోటి చర్య జరపబడిన కేంద్రకంలోని పదార్థాన్ని ఫ్లెమింగ్ క్రోమాటిన్ అని పేరు పెట్టాడు. నిజ కేంద్రక జీవుల కేంద్రకాన్ని 4 స్థూల భాగాలుగా విభజించవచ్చు. కేంద్రకపు తొడుగు, న్యూక్లియోప్లాజం, క్రోమాటిన్ పదార్థము, కేంద్రకాంశము.
నిజకేంద్రక జీవుల కేంద్రకాన్ని 4 స్థూల భాగాలుగా విభజించవచ్చు. కేంద్రకపు తొడుగు, న్యూక్లియోప్లాజం, క్రోమాటిన్ పదార్థం, కేంద్రకాంశం. కేంద్రక తొడుగు 2 పొరలతో ఏర్పడిన నిర్మాణం. ఇది 2 సమాంతర పొరలు కలిగి ఉండి వాటి మధ్య పరికేంద్రక స్థరము పెరిన్యూక్లియర్ అంతరాళము అనే ప్రదేశాన్ని కలిగి ఉంటుంది. వెలుపలి పొర సాధారణంగా అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది ఉండి ఉపరితలంపై రైబోజోమ్లను కలిగి ఉంటుంది. కేంద్రక తొడుగు మీద కనిపించే సూక్ష్మ రంధ్రాలను కేంద్రక రంధ్రాలు అంటారు. ఇవి ఆర్ఎన్ఏ ప్రోటీన్ అణువులు కేంద్రకం కణద్రవ్యాల మధ్య ద్విదిశా పదంలో చలనం జరపడంలో తోడ్పడతాయి. సాధారణంగా ఒక కణంలో ఒకే కేంద్రకం ఉంటుంది. నాళిక కణజాలయుత మొక్కల చాలని నాళాలు చాలా క్షీరదాల ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండదు. కేంద్రకం ద్రవ పదార్థ మాతృక చేత నిండి ఉంటుంది. దీన్ని న్యూక్లియోప్లాజం అంటారు. న్యూక్లియోప్లాజం క్రోమాటిన్ పదార్థము కేంద్రకాంశాలను కలిగి ఉంటుంది. కేంద్రకాంశాల చుట్టూ పొర ఉండదు కాబట్టి దానిలోని పదార్థం కేంద్రక రసంతో కలిసిపోయి ఉంటుంది. న్యూక్లియోప్లాజం క్రోమాటిన్ పదార్థము కేంద్రకాంశాలను కలిగి ఉంటుంది. కేంద్రకాంశాల చుట్టూ పొర ఉండదు కాబట్టి దానిలోని పదార్థం కేంద్రక రసంలో కలిసిపోయి ఉంటుంది. అంతర్దశ కేంద్రకంలో వదులుగా ఉండి విస్తారంగా వ్యాపించి ఉన్న న్యూక్లియో ప్రోటీన్ పోగులతోటి ఏర్పడి ఉన్న వలలాంటి నిర్మాణాన్ని క్రోమాటిన్ అంటారు. క్రోమాటిన్ పదార్థంలో డిఎన్ఏ, హిస్టోన్లు అనే క్షార ప్రోటీన్లు, నాన్ హిస్టోన్ ప్రోటీన్లు, ఆర్ఎన్ఏ ఉంటాయి. క్రోమాటిన్ పదార్థంలో డిఎన్ఏ, హిస్టోన్లు అనే క్షార ప్రోటీన్లు, నాన్ హిస్టోన్ ప్రోటీన్లు, ఆర్ఎన్ఏ ఉంటాయి. న్యూక్లియోప్లాజంలో 1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే గోళాకార నిర్మాణాలను కేంద్రకాంశాలు అంటారు. న్యూక్లియోప్లాజంలో 1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే గోళాకార నిర్మాణాలను కేంద్రకాంశాలు అంటారు. మరొకసారి కేంద్రకం గురించి. రాబర్ట్ బ్రౌన్ మొట్టమొదటిసారిగా కేంద్రకాన్ని కనుగొన్నారు. రైబోజోమ్లను ఎవరు కనుగొన్నారు? రైబోజోమ్లను పల్లాడే గుర్తించారు. నెక్స్ట్ ఇంకా లైసోజోమ్లనేమో గాల్జీ పరికరాన్ని కెమిల్లో గాల్జీ, రాబర్ట్ హుక్ ఏమో కణ కవచం, కేఆర్ పాటర్ ఏమో అంతర్జీవ ద్రవ్యజాలం అనే పేరు పెట్టారు. కేఆర్ పాటర్ అంతర్జీవ ద్రవ్యజాలానికి పేరు పెట్టింది కేఆర్ పాటర్ అన్నమాట. ఇప్పుడు కేంద్రకం గురించి. రాబర్ట్ బ్రౌన్ మొట్టమొదటిసారిగా కేంద్రకాన్ని కనుగొన్నాడు. క్షారాభిరంజకాలతో చర్య జరపబడిన కేంద్రకంలోని పదార్థాన్ని ఫ్లెమింగ్ ఏమో క్రోమాటిన్ అని పిలిచింది ఫ్లెమింగ్. నిజకేంద్రక జీవుల కేంద్రకాన్ని 4 స్థూల భాగాలకు విభజించవచ్చు. అవేంటి? కేంద్రకపు తొడుగు, న్యూక్లియోప్లాజం, క్రోమాటిన్ పదార్థము, కేంద్రకాంశం. కేంద్రకపు తొడుగు 2 పొరలతో ఏర్పడిన నిర్మాణం. ఇది 2 సమాంతర పొరలు కలిగి ఉండి వాటి మధ్య పరికేంద్రక స్థరము పెరిన్యూక్లియర్ అంతరాళం అనే ప్రదేశాన్ని కలిగి ఉంటుంది. వెలుపలి పొర సాధారణంగా అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చెంది ఉండి ఉపరితలంపై రైబోజోములను కలిగి ఉంటుంది. కేంద్రక తొడుగు మీద కనిపించే సూక్ష్మ రంధ్రాలను కేంద్రక రంధ్రాలు అంటారు. ఇవి ఆర్ఎన్ఏ ప్రోటీన్ అణువుల కేంద్రకం కణద్రవ్యాల మధ్య ద్విదిశా పదంలో చలనం జరపడంలో తోడ్పడతాయి. సాధారణంగా ఒక కణంలో ఒకే కేంద్రకం ఉంటుంది. నాళిక కణజాలయుత మొక్కలు చాలని నాళాలు చాలా క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాలలో కేంద్రకం అనేది ఉండదు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నాళిక కణజాలయుత మొక్కల చాలని నాళాలలోనూ చాలా క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాలలో కేంద్రకం అనేది ఉండదు. నాళిక కణజాలయుత మొక్కల చాలని నాళాలు చాలా క్షీరదాల ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండదు. కేంద్రకం ద్రవ పదార్థ మాతృక చేత నిండి ఉంటుంది. దీన్ని న్యూక్లియోప్లాజం అంటారు. ద్రవ పదార్థ మాతృక చేత నింపబడి ఉంటుంది. దీన్ని న్యూక్లియోప్లాజం అంటారు. న్యూక్లియోప్లాజం క్రోమాటిన్ పదార్థము కేంద్రకాంశాలను కలిగి ఉంటుంది. కేంద్రకాంశాల చుట్టూ పొర ఉండదు కాబట్టి దానిలోని పదార్థం కేంద్రక రసంలో కలిసిపోయి ఉంటుంది. అంతర్దశ కేంద్రకంలో విభజన చెందని స్థితిలో ఉన్న కణాలను కేంద్రకం వదులుగా ఉండి విస్తారంగా వ్యాపించి ఉన్న న్యూక్లియో ప్రోటీన్ పోగులతో ఏర్పడి ఉన్న వలలాంటి నిర్మాణాన్ని క్రోమాటిన్ అంటారు. క్రోమాటిన్ పదార్థంలో డిఎన్ఏ, హిస్టోన్లోని క్షార ప్రోటీన్లు, నాన్ హిస్టోన్ ప్రోటీన్లు, ఆర్ఎన్ఏ ఉంటాయి. న్యూక్లియోప్లాజంలో 1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే గోళాకార నిర్మాణాలను కేంద్రకాంశాలు అంటారు. న్యూక్లియోప్లాజంలో 1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే గోళాకార నిర్మాణాలను ఏమంటారు? కేంద్రకాంశాలు అంటారు.
క్రోమోజోములు కణ విభజన వివిధ దశల్లో కేంద్రకం బదులుగా కణాలలోని క్రోమోజోములు అనే నిర్మాణాలు కనిపిస్తాయి. ప్రతి క్రోమోజోమ్లో ఒక ప్రాథమిక కొంచనం లేదా సెంట్రోమియర్ ఉంటుంది. సెంట్రోమియర్కి ఇరువైపులా ఉండే బిళ్ళల లాంటి నిర్మాణాలను కైనెటోకోర్లు అంటారు. సెంట్రోమియర్ ఉన్న స్థానాన్ని బట్టి క్రోమోజోమ్లను 4 రకాలుగా వర్గీకరిస్తారు. మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లో సెంట్రోమియర్ మధ్య భాగంలో ఉండి క్రోమోజోములలో 2 సమాన బాహువులను ఏర్పరుస్తుంది. సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లలో సెంట్రోమియర్ కొంచెం ఒక కొనవైపుగా ఉండడం వలన ఒక బాహువు పొట్టిగా మరొకటి పొడవుగా ఉంటుంది. సెంట్రోమియర్ ఒక కొనకు చాలా దగ్గరగా ఉండడం వలన ఒక బాహువు అతి పొట్టిగా మరొకటి అతి పొడవుగా ఉండే దానిని యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ అంటారు. కణ విభజన వివిధ దశలలో కేంద్రకం బదులుగా కణాలలో క్రోమోజోమ్లు అనే నిర్మాణాలు కనిపిస్తాయి. ప్రతి క్రోమోజోమ్లో ఒక ప్రాథమిక కొంచనం లేదా సెంట్రోమియర్ ఉంటుంది. సెంట్రోమియర్కి ఇరువైపులా ఉండే బిళ్ళ లాంటి నిర్మాణాలను కైనెటోకోర్లు అంటారు. సెంట్రోమియర్ ఉన్న స్థానాన్ని బట్టి క్రోమోజోమ్లను 4 రకాలుగా వర్గీకరిస్తారు. మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లో సెంట్రోమియర్ మధ్య భాగంలో ఉండి క్రోమోజోమ్లలో 2 సమాన బాహువులను ఏర్పరుస్తుంది. సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లలో సెంట్రోమియర్ కొంచెం ఒక కొనవైపుగా ఉండడం వలన ఒక బాహువు పొట్టిగా మరొకటి పొడవుగా ఉంటాయి. సెంట్రోమియర్ ఒక కొనకు చాలా దగ్గరగా ఉండడం వలన ఒక బాహువు అతి పొట్టిగా మరొకటి అతి పొడవుగా ఉంటే దాన్ని యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ అంటారు. ఒక క్రోమోజోమ్లోని బాహువు చిట్ట చివరన సెంట్రోమియర్ ఉంటే దాన్ని టీలోసెంట్రిక్ క్రోమోజోమ్ అంటారు. కొన్ని క్రోమోజోమ్లలో అభిరంజనాన్ని గ్రహించి ద్వితీయ కొంచనం ఒక నిర్దిష్ట సుస్థిర స్థానంలో ఉంటుంది. దీనికి ఆవల ఉన్న క్రోమోజోమ్ భాగాన్ని శాటిలైట్ అంటారు. కొన్ని క్రోమోజోమ్లలో అభిరంజనాన్ని గ్రహించని ద్వితీయ కొంచనం ఒక నిర్దిష్ట సుస్థిర స్థానంలో ఉంటుంది. దీన్ని ఆవల ఉన్న క్రోమోజోమ్ భాగాన్ని శాటిలైట్ అంటారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు క్రోమాటిన్ పూసలు గుచ్చిన దారపు పోగులాగా కనిపిస్తుంది. ఈ పూసల లాంటి భాగాలను న్యూక్లియోజోములు అంటారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు క్రోమాటిన్ పూసలు గుచ్చిన దారపు పోగులలాగా కనిపిస్తుంది. ఈ పూసల లాంటి భాగాన్ని న్యూక్లియోజోములు అంటారు. న్యూక్లియోజోమ్లో 200 క్షార జతల ద్విసర్కులం 8 హిస్టోన్ అణువులతో ఏర్పడిన కోర్ని చుట్టి ఉంటుంది. హిస్టోన్ కోర్ అనేది H2A, H2B, H3, H4 4 రకాల హిస్టోన్ ప్రోటీన్లు అనబడే ఒక్కొక్కటి 2 నకళ్ళుగా ఏర్పడి ఉన్న ఒక యాక్టామర్. 2 అనుక్రామిక న్యూక్లియోజోముల మధ్యన కొనసాగి ఉన్న డిఎన్ఏను లింకర్ డిఎన్ఏ అంటారు. 2 అనుక్రామిక న్యూక్లియోజోముల మధ్య కొనసాగి ఉన్న డిఎన్ఏను లింకర్ డిఎన్ఏ అంటారు. 2 అనుక్రామిక న్యూక్లియోజోముల మధ్యన కొనసాగి ఉన్న డిఎన్ఏను లింకర్ డిఎన్ఏ అంటారు. రుణాత్మక ఆవేశంలో ఉన్న డిఎన్ఏ ధనాత్మక ఆవేశంలో ఉన్న హిస్టోన్ల మధ్య గల సహవాసం కేంద్రకం లోపల డిఎన్ఏ ప్రత్యేకంగా అమర్చబడి ఉండేటట్లు చేస్తుంది. ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలైన న్యూక్లియోజోములు క్రోమాటిన్ పదార్థాలుగా మార్పు చెంది క్రమంగా కుదించబడి లేదా సంగ్రహం చెంది క్రోమోజోములుగా ఏర్పడతాయి. నెక్స్ట్ సూక్ష్మదేహాలు లేదా పెరాక్సిజోములు లేదా గ్లయాక్సిజోములు. గ్లయాక్సిజోములు రెండింటినీ కలిపి సూక్ష్మదేహాలు అని పిలుస్తారు. గ్లయాక్సిజోములు రెండింటినీ కలిపి సూక్ష్మదేహాలని పిలుస్తారు. సూక్ష్మదేహాలు సాధారణంగా వృక్ష కణాలలో కనిపించే గోళాకార త్వచిత సూక్ష్మ పరిమాణం కలిగిన కణాంగాలు. పెరాక్సిజోములు దీర్ఘ శృంఖల ఫ్యాటీ ఆమ్లాల విచ్ఛిన్న క్రియలలో పాల్గొంటూ ఫాస్ఫోలిపిడ్ల యొక్క సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి కాంతి శ్వాసక్రియలో పాల్గొనడం, హైడ్రోజన్ పెరాక్సైడ్ వలన కలిగే విష ప్రభావాల నుంచి కాపాడడంలో కూడా తోడ్పడతాయి. గ్లయాక్సిజోములు సాధారణంగా కొవ్వు సమృద్ధిగా గల అంకురించే విత్తనాలలో ఆముదములలో ఉంటాయి. వీటిలో నిల్వ ఉన్న లిపిడ్లను కార్బోహైడ్రేట్లుగా మార్చివేసే గ్లయాక్సిలేట్ వలయానికి చెందిన ఎంజైమ్లు ఉంటాయి. గ్లయాక్సిజోములు రెండింటినీ కలిపే సూక్ష్మదేహాలని పిలుస్తారు. సూక్ష్మదేహాలు సాధారణంగా వృక్ష కణాలలో కనిపించే గోళాకార త్వచిత సూక్ష్మ పరిమాణం కలిగిన కణాంగాలు. పెరాక్సిజోములు దీర్ఘ శృంఖల ఫ్యాటీ ఆమ్లాలు విచ్ఛిన్న క్రియలలో పాల్గొంటూ ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి కాంతి శ్వాసక్రియలో పాల్గొనడం, హైడ్రోజన్ పెరాక్సైడ్ వలన కలిగే విష ప్రభావాల నుంచి కాపాడడంలో కూడా తోడ్పడతాయి. గ్లయాక్సిజోములు సాధారణంగా కొవ్వు సమృద్ధిగా గల అంకురించే విత్తనాలలో ఉంటాయి. వీటిలో నిల్వ ఉన్న శక్తి లిపిడ్లను కార్బోహైడ్రేట్లుగా మార్చివేసే గ్లయాక్సిలేట్ వలయానికి చెందిన ఎంజైమ్లు ఉంటాయి. గ్లయాక్సిజోములు ఎక్కడ ఉంటాయి? కొవ్వు సమృద్ధిగా గల అంకురించే విత్తనాల ఆముదంలో కనిపిస్తాయి గ్లయాక్సిజోములు.
పెరాక్సిజోములు అనేవి దీర్ఘ శృంఖల ఫ్యాటీ ఆమ్లాల విచ్ఛిన్న క్రియలలో పాల్గొని ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. పెరాక్సిజోములు దీర్ఘ శృంఖల ఫ్యాటీ ఆమ్లాల విచ్ఛిన్న క్రియలలో పాల్గొంటూ ఫాస్ఫోలిపిడ్ల యొక్క సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి కాంతి శ్వాసక్రియలో పాల్గొనడం, హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల కలిగే విష ప్రభావాల నుంచి కాపాడడంలో కూడా తోడ్పడతాయి. గ్లైకాక్సిజోములు సాధారణంగా కొవ్వు సమృద్ధిగా గల అంకురించే విత్తనాలలో ఉంటాయి. దీని ఆముదంలో ఉంటాయి అన్నమాట. వీటిని నిల్వ చేసే ప్రోటీన్లు, లిపిడ్లు, కార్బోహైడ్రేట్లుగా మార్చివేసే గ్లైకోజనేట్ వలయానికి చెందిన ఎంజైమ్లు ఉంటాయి. పెరాక్సిజోములేమో దీర్ఘ శృంఖల ఫ్యాటీ ఆమ్లాల విచ్ఛిన్న క్రియలో పాల్గొంటూ ఫాస్ఫోలిపిడ్ల యొక్క సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. పెరాక్సిజోములు, గ్లైకాక్సిజోములు రెండింటినీ కలిపి సూక్ష్మ దేహాలని పిలుస్తారు. వృక్ష కణాల్లో కనిపించే గోళాకార త్వతీయ సూక్ష్మ పరిమాణం కలిగిన కణాంగాలే ఈ సూక్ష్మ దేహాలు పెరాక్సిజోములు, గ్లైకాక్సిజోములు.